నమస్తే. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 807వ వినిపించే కథ వికే 807 శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారి కథ యాంటిసిపేటరీ. ఈ కథ 2025 జనవరి 21 నాటి ఉషా అంతర్జాల వారపత్రికలో ప్రచురించబడింది. ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అదొక విశాలమైన బంగ్లా, చుట్టూ తోట. ఆ తోటలో అవుట్ హౌస్. అందంగా హుందాగా ఉన్న ఆ బంగ్లాలో 2 నెలల క్రితం కొత్తగా బదిలీ మీద విధి నిర్వహణ బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరత్ నివాసం ఉంటున్నారు. అది ఉదయం 8 గంటల వేళ. బయట లాన్లో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న ఆయన దగ్గరకు ఇంట్లో పనులు చూసే కానిస్టేబుల్ కనకరాజు తటపటాయింపుగా వచ్చి ఏదో చెప్పాలన్నట్టు అక్కడే తచ్చాడుతున్నాడు. ధైర్యం సరిపోవడం లేదు. ఆయనేమో తదేక దీక్షగా పేపర్ చదువుతూ అతన్ని గమనించలేదు. కాసేపటికి ధైర్యం చేసి గొంతు సవరించుకుని మెల్లగా పిలిచాడు. సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తల దించుకుని కొంచెం మొహమాటంగా అన్నాడు కానిస్టేబుల్ కనకరాజు. ఏమిటి? హుందాగా అడిగాడు ఆయన. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పదోన్నతి మీద బదిలీ అయి వచ్చినప్పటి నుంచి ఆయన ఇంట్లో అన్ని పనులు చూసుకుంటున్న ఈ కానిస్టేబుల్ మీద ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. మరి ఆయన ఎంత చనువిచ్చినా తనపై అధికారి, పైగా ఇలాంటి విషయం ఆయనతో ఎలా చెప్పటం? అందుకే భయంతో కూడిన తడబాటు. డాడ్, నాకు స్కూల్ టైం అవుతోంది, డ్రాప్ చేస్తారా? నేను వెళ్ళిపోనా? దురుసుగా అడిగాడు 10 ఏళ్ల పవన్. ఆ అబ్బాయి లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు. కోపం ముక్కు మీదే ఉంటుంది. అందుకే అందరికీ ఆయనంటే సింహస్వప్నం అయితే ఆయనకు కొడుకంటే హడల్. మరి ఆ అబ్బాయి చేసే ఆగడాలు అలా ఉంటాయి. సరే తర్వాత మాట్లాడదాం. ముందు వాణ్ణి స్కూల్లో దింపేసిరా, ప్రేమగా కొడుకును చూస్తూ అన్నాడాయన. సరే అన్నట్టు తల ఊపి అయిష్టంగా కదిలాడతను ఆ అబ్బాయిని భయంగా చూస్తూ. 2 రోజుల తర్వాత, సార్ 2 రోజులుగా కానిస్టేబుల్ కనకరాజు ఇంటికి రావడం లేదుట. పని మీద ఎక్కడికైనా పంపారా? కొద్దిగా మొహమాట పడుతూ అడిగాడు కనకరాజు స్టేషన్ ఎస్ఐ. లేదే, మా ఆవిడ ఇప్పుడే చెప్తోంది అతను 2 రోజులుగా రావడం లేదని. నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. సరే, వేరే ఎవరినైనా పంపించు. ఫోన్ పెట్టేసి మళ్ళీ కొడుకుతో చెస్ ఆడటంలో మునిగిపోయాడాయన. ఏమైందిట? ఎందుకు రావట్లేదు? పక్కనే కూర్చుని తండ్రి కొడుకుల ఆట చూస్తున్నావిడ అడిగింది. డాడ్, చంపడం కంటే ఎటూ కదలకుండా చేసి చెక్ పెట్టడంలో మజా ఉంటుంది కదూ? అదోలా నవ్వుతూ అడిగిన కొడుకు స్వరంలో ఏదో తెలియని ఆనందం వినవచ్చింది. గభాలున తల ఎత్తి తనను చూస్తున్న తండ్రి కళ్ళలోకి చూస్తూ చెక్ అన్నాడా కుర్రాడు. ఆయన దృష్టి ఆట మీద లేదు. తన కొడుకులో ఏదో తేడా కనబడుతోంది. మితిమీరిన గారాబం, స్వేచ్ఛ అప్పటికే వాణ్ణి మొండి ఘటనలా చేసేసిన కనీ కనపడకుండా ఓ కనబడని కోణం వాడిలో కనబడుతోంది ఆ పోలీసు కళ్ళకు. కానీ కన్న ప్రేమ దాన్ని కొట్టిపారేసింది. పొద్దస్తమానం నేరస్తుల్ని చూసిన కళ్ళకి అందరూ అలాగే కనపడతారనుకుంటూ వాడితో ఆటలో పడిపోయాడు. ఒక ఉదయం ఆయన తన ఆఫీసులో ఉండగా, సార్, రామ్నగర్ స్టేషన్ ఎస్ఐ మిమ్మల్ని వెంటనే కలవాలి అంటున్నారు. సార్జెంట్ వచ్చి చెప్పాడు డీసీతో. ఇప్పుడు మినిస్టర్ ప్రోగ్రాంతో బిజీగా ఉన్నాను, తర్వాత రమ్మను. చూస్తున్న ప్రోగ్రాం చాటు నుంచి తలెత్తకుండానే చెప్పాడు ఆయన. కాదు సార్, చాలా ముఖ్యం అట. కానిస్టేబుల్ కనకరాజు గురించి మాట్లాడాలి అంటున్నాడు సార్. ఎంత చెప్పినా వినడం లేదు, నసిగాడు సార్జెంట్. అవును కదూ, నిన్న ఫోన్ చేసి చెప్పాడు అతను కనిపించడం లేదు అని. ఏదైనా దారుణం జరిగి ఉంటుందా అతనికి అనుకుంటూ రమను అన్నాడు. సార్ అంటూ సెల్యూట్ చేసి, సార్ మీతో కొంచెం మాట్లాడాలి, పర్సనల్ అన్నాడు ఆ ఎస్ఐ వినయంగా. చెప్పవయ్యా, నీకు తెలుసు కదా, మినిస్టర్ ప్రోగ్రాం, బందోబస్తు డ్యూటీలో బిజీ.
అయినా ఏదో అర్జెంట్ అంటూ వచ్చి విషయం చెప్పకపోతే ఎలా? అసహనంగా అన్నాడు డీసీ. సార్, అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానిస్టేబుల్ కనకరాజు కనపడకుండా పోయి 4 రోజులవుతోంది. కొడుకు 2 ఏళ్లవాడు. తండ్రి మీద బెంగతో తిండి తెప్పలు మానేసి ఏడుస్తున్నాడు. అది కాక అతని భార్య నిండు గర్భిణి. ఆమె కూడా. అదంతా నాకెందుకు చెబుతున్నావు? వెళ్ళు, వెతికించు. నీ సిబ్బంది చాలకపోతే మిగతా స్టేషన్ల నుంచి. వెతకడం అయింది సార్. దొరికాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆసుపత్రిలో చేర్చే వస్తున్నా. కేసు పెట్టాలో వద్దో తేల్చుకోలేకే ఇలా వచ్చాను. ఆయన మాట పూర్తి కాకుండానే తల దించుకుంటూ అన్నాడు. ఏం పోలీసువయ్యా? నేరం ఎవరు చేశారో తెలిసాక, బాధితుడు దొరికాక ఇంకా ఏమిటి తేల్చుకోలేకపోవడం? ఇంతకు ఎవరు? ఎందుకు అతన్ని? సార్, 3 స్కూలు పిల్లలు, 10-12 వాళ్ళు అవుట్ హౌస్లో లాక్ చేసి తిండి నీరు ఇవ్వకపోవటమే కాదు, అతడిని కుక్కలతో కరిపించి మరీ లాక్ చేశారు. ఇప్పుడతను చావు బతుకుల మధ్య ఉన్నాడు విచారంగా అన్నాడు. డీసీ భ్రుకుటి ముడిపడింది. గత 2-3 రోజులుగా తమ పెంపుడు కుక్కలు టోనీ, మోనీ అస్తమానం అవుట్ హౌస్ కిటికీ దగ్గర కూర్చోవడం, తిరగడం, అటే చూస్తూ అరవడం కళ్ళ ముందు మెదిలింది. రాజు, నువ్వు చెప్పేది? మాట పూర్తి చేయలేకపోయాడు. అసహనంగా అరచేత్తో నుదురు రుద్దుకుంటూ అన్నాడు. అవును సార్, మీ అనుమానం నిజమే. అందుకే ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాకే ఇలా వచ్చాను. ఏం చేయమంటారు? 10 నిమిషాలు అక్కడ నిశ్శబ్దం. కేవలం ఊపిరి చేసే సడి మాత్రమే స్టీరియోఫోనిక్ సౌండ్లో వినబడుతూ, రాజు, మిగతా కేసుల్లో అయితే ఏం చేస్తావో అదే చెయ్యి, గొంతు పెగిల్చుకుంటూ అన్నాడు. కానీ కనకరాజు మిమ్మల్ని చూడాలంటున్నాడు సార్. మీతో మాట్లాడాలి అంటున్నాడు. అవునా? సరే పద అంటూ లేచిన ఆయనకు 4 రోజుల క్రితం కనకరాజు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం గుర్తుకొచ్చింది. ఈ విషయమై ఏదైనా చెప్పాలనుకున్నాడా? ఆ రోజు వినిముండాల్సింది. ఈరోజు ఇలా కొడుకుని దోషగా చూసే దురవస్థ తప్పేది. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ లేచాడు. ఆసుపత్రికి వెళ్లే దారిలోనే ఇల్లు కావడంతో ముందు ఓసారి ఇంటికెళ్ళి పరిస్థితి ఏమిటో చూసి అప్పుడు ఆసుపత్రికి వెళదాం అని అనుకున్నాడు. అతనితో కలిసి అరగంటలో ఇల్లు చేరాడు డీసీ. ఇల్లంతా తుఫాను ముందర ప్రశాంతతను సూచిస్తూ గంభీరంగా ఉంది. పనివాళ్లు బిక్క చచ్చిపోయి రోబోల్లా కదులుతున్నారు. అమ్మగారెక్కడా అన్న అతని ప్రశ్నకు ఎలాగో గొంతు పెగిల్చుకొని, చిన్నబాబు గదిలో ఉన్నారు అని చెప్పారు. ఆ ఎస్ఐని అక్కడే ఉండమని వేగంగా గదివైపు నడిచాడు డీసీ. తలుపుని మునివేళ్లతో కొడుతూ పిలిచాడు. ఓహో, మీరు వాణ్ణి ఏమీ అనను అంటేనే. ఎక్కళ్ళ మధ్య వినవచ్చింది ఇల్లాలి స్వరం. ఏమీ అనను, తలుపుతీ అసహనంగా అన్నాడు. కొన్ని సెకన్ల అనంతరం తలుపు తెరుచుకుంది. భార్య కళ్ళు ఎర్రబడి ఉబ్బి ఉన్నాయి. కొడుకు పవన్ మాత్రం ఎంతో ఏకాగ్రతతో కంప్యూటర్ గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడా తప్పు చేసిన భావన కూడా లేకుండా ఆడుతున్న వాడిని చూస్తే ఏం అనాలో ఏం అనుకోవాలో కూడా అర్థం కాలేదు. తిన్నగా కొడుకు దగ్గరికి వెళ్ళి, ఎందుకు చేసావలా? తప్పు కదూ అడిగాడు. లేకుంటే ఓ నస పెట్టి చంపుతున్నాడు. ఇలా ఉండు, అలా ఉండు అంటూ అస్తమానం అది చేయకు, ఇది చేయకు, అలా ఉండకు, ఇలా ఉండు అంటూ విసిగిస్తున్నాడు. అందుకే పనిష్ చేశా నిర్లక్ష్యంగా అన్నాడు. తప్పు కాదు, అయినా నీకేదైనా నచ్చకపోతే నాకో మమ్మీకో చెప్పాలి, కానీ ఇలా ఎలా చేస్తావు? ఓ నా, నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ కొడుకుని, నేనెవరికో చెప్పడం ఏమిటి? నాన్ సెన్స్. నాకు కోపం వచ్చింది, పనిష్ చేశా. నిర్లక్ష్యంగా చెబుతున్న వాడిని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నువ్వు చేసిన పనికి నీకు ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా? అతను మాట పూర్తయ్యే అవ్వకుండానే భార్య బిగ్గరగా అరుస్తూ, ముందు నన్ను చంపి అప్పుడు వాడి జోలికి వెళ్ళండి అంటూనే అతని నడుం దగ్గర ఉన్న గన్ తీసుకుని కణతల దగ్గర పెట్టుకుంది ఆవేశంగా. హే హే, ఐ వన్ ఇట్ అంటూ లేచి తప్పట్లు కొడుతున్న కొడుకును చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఇటు చూస్తే భార్య వాడి మీద గుడ్డి ప్రేమతో, ఆవిడనే ఏముంది, తను అలాగే ఉన్నాడు. దాని ఫలితమే ఇప్పుడు కళ్ళ ముందు ఉంది. చూడు, వాడిని ఏం చెయ్యను, కానీ ఇదే కొనసాగితే మాత్రం వాడి పతనానికి కారకులం మనమే అవుతాం, ఆలోచించు అంటూ వేగంగా వెనుదిరిగాడు. దేవుడా,
కనకరాజుకి ఏమీ కాకుండా చూడు అని ప్రార్థిస్తూ ఆసుపత్రికి చేరాడు ఎస్ఐతో. 4 రోజులుగా తిండి, నిద్ర, కనీసం నీరు కూడా లేకపోవడం వలన బాగా నీరసపడి స్పృహ తప్పాడు. ఆ పైన కుక్కలు కరిచిన గాయాలు. లక్కీగా వాటికి వ్యాక్సిన్స్, యాంటీ ర్యాబిస్ అన్నీ అయ్యాయి కాబట్టి ప్రాణాపాయం ఉండకపోవచ్చు. కానీ చాలా రక్తం పోవడం, 4 రోజుల పాటు వాటికి ఏ మందు పడకపోవటం వలన 50-50 అవకాశం ఉన్నదన్న డాక్టర్ మాటలకు ఖిన్నుడైపోయాడు ఆయన. రక్తం ఎక్కించి సెలైన్ పెట్టాక ఇప్పుడు అతని పరిస్థితి మెరుగయ్యింది. స్పృహలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని చూడాలంటున్నాడని చెప్పారు ఆ డాక్టర్. డీసీపీని చూస్తేనే లేవబోయిన అతన్ని వారించి, సారీ రాజు, అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అడిగాడు. సార్, బాబుని గురించి చెడుగా చెప్తున్నాను అనుకోకండి, కానీ బాబు ఇప్పటికే చెయ్యి దాటిపోయాడు. ఎన్నోసార్లు మీకు చెప్పాలనుకున్నా నా పరిధి నాకు గుర్తొచ్చి చెప్పలేకపోయా. మొన్న మీకు ఎట్టా అయినా చెప్పాలనుకున్నా ఎట్టా పసిగట్టాడు. మా డాడీకి నా మీద చెబుతావా అంటూ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న వాడల్లా వాళ్లతో కలిసి క్షణాల్లో నన్ను పట్టుకుని నా మీద దాడి చేశాడు. ఏమైనా చేద్దామంటే చిన్నపిల్లాడు, ఆ పైన మీ అబ్బాయి. అందుకే నేను ఎదురు తిరగలేదు. దాన్ని అలుసుగా తీసుకుని ఏం చెయ్యబోతున్నాడో నేను గ్రహించే లోపలే కుక్కలతో కరిపించి చేతులు కాళ్ళు తాళ్లతో కట్టేసి నా నోటికి ప్లాస్టర్ వేసేసి అవుట్ హౌస్లోకి నెట్టి తాళం పెట్టేశాడు. ఆ మాత్రానికి అలసటతో ఆగాడు. నా దురదృష్టం, ఆ సమయంలో ఎవ్వరూ ఇంట్లో లేకపోవడం. సార్, చిన్నపిల్లలు మొక్కల్లాంటి వాళ్ళు ఎలాంటి చీడాపీడా లేకుండా పెరగాలంటే మనం అనుక్షణం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలయ్యా. మితిమీరిన గారాబం తప్ప మీరు, అమ్మగారు ఇద్దరు ఇంకేమీ పట్టించుకోకపోవటం వల్లే ఆ బాబు అట్టా తయారవుతున్నాడు. నేను ఇదేం మనసులో పెట్టుకోను, కానీ బాబు జాగ్రత్త అయ్యా. మంచి పిల్లల డాక్టర్గా చూపించండి. కేసు గట్రా ఏం వద్దు. డీసీ 2 చేతులు ఎత్తి అతనికి దండం పెట్టి అక్కడి నుంచి కదిలాడు. లేక లేక కదిగాడన్న అతి గారం ఎంత అనర్థదాయకమైంది అనుకుంటూ. దేవుడి దయో, పవన్ అదృష్టమో, కనకరాజు పెళ్ళాం బిడ్డల అదృష్టమో అతను బతికి బటగట్టాడు. కానీ మళ్ళీ ఎప్పుడు ఆ ఇంట డ్యూటీ చెయ్యలేదు. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. పవన్ పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ అబ్బాయి ప్రవర్తనలోనూ పరిస్థితిలోనూ ఏ మార్పు లేదు. కొంత గుడ్డి ప్రేమ, కొంత భార్య బెదిరింపులు, మరికొంత అప్పటికే ఏకుమేకైన పవన్ మొండితనం. కర్ణుడి చావుకు కారణాల్లా అన్నీ కూడాయి. అవడానికి పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిన, ఎందరో కరుడుగట్టిన నేరస్తులను దండించి దారికి తెచ్చిన ఆయనకు కొడుకుని ఎలా దారికి తేవాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. కానీ రోజు రోజుకి ఆ కుర్రాడి మీద వస్తున్న ఫిర్యాదులు ఆ నోటా వింటూ ఆ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాధపడ్డాడు కనకరాజు. తన 2 ఏళ్ల కొడుకుని, ఆ తరువాత పుట్టిన కూతురుని ఎలా పెంచకూడదో అర్థమైంది. ఆ రోజు ఎస్పీగా పదోన్నతి వచ్చి బదిలీ మీద వెళ్ళిపోతూ కనకరాజుని ప్రత్యేకంగా తన దగ్గరకు పిలిపించుకుని ఆత్మీయంగా మాట్లాడాడు. ఉండబట్టలేని కనకరాజు ఆయనకు పవన్ గురించి మళ్ళీ హెచ్చరించాడు. మనసు నిండా అదే దిగులుతో ఉన్న ఆయన విరక్తిగా నవ్వాడు. తప్పుదారిన వెడుతున్నాడు అని తెలిసిన అటు భార్యని మందలించలేని, కొడుకుని దారిలో పెట్టుకోలేని తన అసమర్థతకు తనే సిగ్గుతో చచ్చిపోతున్నాడు. ఇప్పుడు తనకంటే అన్ని విధాలా చిన్నవాడైన కనకరాజు అలా ఆత్మీయంగా చెబుతుంటే తల తిప్పేసుకున్నాడు. కోపంతో కాదు, నిస్సహాయతతో. మొక్కగా ఉన్నప్పుడు చేసిన మితిమీరిన గారాబం, నిర్లక్ష్యం ఇప్పుడు మెల్లమెల్లగా పెరిగి పెద్దదై వృక్షంగా మారిన సంగతి ఆయనకు తెలుస్తోంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా దారికి తేవాలో మాత్రం అర్థం కావడం లేదు.
దండించలేడు. అలా అని ప్రేమగా మెల్లగా చెబితే వినే పరిస్థితిలో వాడు లేడు. అంతా స్వయంకృతం అనుకుంటూ బాధపడటం తప్ప ఏ దారి కనబడటం లేదు. తల్లి మాత్రం ఇంకా రియలైజ్ అవటం లేదు. చిన్నతనం కాస్త పెద్ద అయితే వాడికే తెలుస్తుంది. సామాన్యంగా అందరూ అనుకునేదే. దానికి మూల్యం చెల్లించినప్పుడు కానీ తెలిసిరాదు. మనసులోనే అనుకుంటూ భారంగా నిట్టూర్చాడు శరత్. అది గ్రహించిన కనకరాజు బాధపడటం తప్ప ఏం చేయగలడు? కాలం గిర్రున తిరిగిపోయింది. పవన్ 25 ఏళ్ల వాడయ్యాడు. కనీసం డిగ్రీ పూర్తి చేయలేదు. అన్ని వ్యసనాలకి బానిసయ్యాడు. తినడం, రౌడీ గ్యాంగ్ వేసుకుని బలాదూర్ తిరగడం. కనకరాజుకి పదోన్నతి వచ్చి మళ్ళీ శరత్ అధికార పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కే ఇన్స్పెక్టర్గా వచ్చాడు. వస్తూనే ఆయన దర్శనం చేసుకునేందుకు ఆఫీసుకు వచ్చి కలిశాడు. ఆ రోజే తన కొడుకు ఇంటర్మీడియట్లో రాష్ట్ర ప్రథముడుగా వచ్చిన వార్త తెలిసి సంతోషంగా స్వీట్స్ తెచ్చిన అతనిని మనసారా అభినందించాడు శరత్. కనకరాజుకు అడగాలని ఉన్న పవన్ గురించి అడిగే సాహసం చేయలేకపోయాడు. కనకరాజు వెళ్ళిపోయిన చాలాసేపు సంతోషంతో వెలిగిపోతున్న అతని ముఖమే కళ్ళ ముందు మెదిలింది. జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన తండ్రిగా తను ఫెయిల్ అయ్యాడు అన్నది ఆయన మనసును అనుక్షణం దొలిచేస్తుంటే, ప్రశాంతత కోసం గుడికి బయలుదేరిన ఆయనకు నడి రోడ్డు మీద తాగి తన స్నేహితులతో ఓ అమ్మాయిని అల్లరి పెడుతున్న కొడుకును చూసి భరించలేకపోయాడు. ఆయన కారు ఆపించి దిగేలోపే అదే సమయంలో కొత్తగా విధి నిర్వహణలో చేరిన ఆ ఏరియా ఇన్స్పెక్టర్ సమయానికి అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళ భార్య నుండి రక్షించడమే కాక వాళ్ళను స్పాట్లో అరెస్ట్ చేశాడు. నన్నే అరెస్ట్ చేస్తావా? నేనెవరో తెలుసా? ఎస్పీ కొడుకుని. వాడు ఎంపీ కొడుకు. వీడు అంటూ తన స్నేహ బృందాన్ని పరిచయం చేయబోయిన వాళ్ళని హేయంగా చూస్తూ, నేను ఫలానా అని చెప్పుకోవలసిన వయసులో నేను ఫలానా వారి కొడుకుని అని చెప్పుకుంటుండేనే తెలుస్తోంది మీరేమిటి అనేది. ఈ టీజింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి అన్న అతని దగ్గర ఉన్న గన్ లాక్కుని నడి రోడ్డు మీద షూట్ చేసేసిన పవన్ని, అతని స్నేహితుల్ని వెంటనే అరెస్ట్ చేసి ఆ ఆఫీసర్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళడం కళ్ళారా చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు ఆ తండ్రి. పవన్ గన్ తీసి కాల్చడం గ్రహించిన ఆ ఆఫీసర్ చాలా వేగంగా తప్పుకోవడంతో బుల్లెట్ భుజానికి తగిలి ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు పవన్ మీద 1 కాదు 3 కేసులున్నాయి. తాగి పబ్లిక్ ప్లేస్లో గొడవ చేయడం, అమ్మాయిని అల్లరి పెట్టడం, అన్నిటికంటే దారుణం విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి మీద దాడి. ఈసారి భార్య ఏడుపు సైతం శిలైపోయిన ఆ తండ్రి గుండెను కరిగించలేదు. పట్టనట్టు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయిన ఆయన్ను తిట్టుకుంటూ భార్య లాయర్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టక మునిపే బెయిల్ ప్రయత్నం చేస్తుంటే అనుకున్నాడాయన, ముందస్తు జాగ్రత్త కనుక పెంపకంలో తీసుకుంటే ఇలా ముందస్తు బెయిల్ తీసుకునే కర్మ పట్టేదే కాదు కదా. అందుకే అన్నారు మన పెద్దవాళ్ళు, తోటకూర నాడైనా చెప్పావు కావు అన్న సామెత. చిన్న తప్పు చేసినప్పుడే అది తప్పని చెబితే దండిస్తే పిల్లలు ఇలా నేరస్తులుగా మారే ప్రమాదం తప్పుతుంది కదా. తల్లిదండ్రులుగా తాము చేసిన తప్పుకు ఇప్పుడు కొడుకు జీవితాంతం అలా నేరస్తుడిగాను పనికిమాలిన వాడుగాను మిగిలిపోతే ఆ తప్పు ఎవరిది అన్న ప్రశ్న ఆయనను వేధిస్తోంది. 807వ వినిపించే కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారి కథ యాంటిసిపేటరీ విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.